నమస్తే మామ అందరికి. ఈ రోజు దేవీ నవరాత్రుల్లో 5వ రోజు నడుస్తుంది. ఈ రోజు ఆ అమ్మవారు ఏ అవతారం అయితే ధరిస్తారో తెలుసుకుందాం పదండి. 5వ రోజు ఆ అమ్మవారు అవతరించే అవతారం స్కందమాత అవతారం అంట. ఆ అమ్మవారు తన కుమారుడైన కుమారస్వామిని మోస్తూ ఈ స్కందమాత అనే పేరును ప్రసిద్ధి చెందారంట. గతంలో తారకాసుడు అనే రాక్షసుడు మన దేవతల్ని ఎన్నో కష్టాలు కలిగించేవాడంట. అతన్ని ఎవరు జయించలేకపోయారు, ఓడించలేకపోయారు కూడానంట. చివరికి ఆ పరమశివుడి కుమారుడే ఆ రాక్షసుడిని సంహరించగలడని ఆ బ్రహ్మదేవుడు వరమిచ్చాడంట. అప్పుడు దేవతలు దేవి పరమేశ్వరుని కుమారుని జన్మించమని ప్రార్థించారంట. అలా పార్వతీదేవి గర్భంలో జన్మించిన కుమారుడే ఈ స్కందుడు, అదే కుమారస్వామి. తల్లి స్కందామాత తన కుమారుణ్ణి ఒళ్ళో మోసుకుంటూ భక్తులను రక్షించే రూపమే ఈ స్కందమాత రూపం అంట. ఈ రూపంలో అమ్మవారు ఒక చేతిలో స్కందుని బాలమూర్తి రూపంలో మోస్తారంట. మరో చేతిలో కమలాన్ని ధరించి మరి 2 చేతులలో అభయ వరముద్రాలతో ఉంటాయంట. ఈ రూపంలో అమ్మవారు సింహం వాహనపై విరజిల్లుతారు.